प्यारे बच्चों और गुरुजनों, शुभोदय। आज हम 9वीं कक्षा का दूसरा पाठ गाने वाली चिड़िया के बारे में जानकारी प्राप्त करेंगे। डियर स्टूडेंट्स, टुडे वी डिस्कस 9th क्लास लेसन गाने वाली चिड़िया। एक राजा था, बहुत ही सुंदर महल में रहता था। उसे अपने महल पर बहुत गर्व था। संसार के कोने कोने से यात्री महल देखने आते थे। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था। यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। एक राजा था, ఒక రాజు ఉండెను। वह बहुत ही सुंदर महल में रहता था। वह అంటే అతను बहुत ही सुंदर, చాలా సుందరమైనటువంటి महलुలో रहता था, ఉంటుండెను। उसे अपने महल पर बहुत गर्व था। उसे రాజుగారికి తన అందమైనటువంటి महल మీద చాలా గర్వముగా ఉండినది। संसार के कोने कोने से यात्री महल देखने आते थे। ప్రపంచం, సంసార్ అంటే ప్రపంచంలోని కోనా అంటే మూల ప్రపంచంలో మూల నుండి యాత్రికులు महल देखने आते थे। देखना అంటే చూడడం, టు విజిట్, महलకు చూడడానికి వచ్చేవారు। यात्रियों ने अपना यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। యాత్రికులు ఆ రోజులలో ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి యాత్ర చేసి రచనాకారులు వచ్చేవారనమాట। అంటే ఆ రాజుగారి మహల్ ఏ విధంగా ఉంది, అక్కడ ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు అనేటటువంటి అన్ని విషయాలను వారి తన రచనలలో తెలియజేసేవారు। ఆ విధంగా యాత్రికులు వారు రచనలలో రాజు యొక్క సుందరమైన మహల్ గురించి కई बातें लिखे थी, అనేక విషయాలు రచించారు। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था। ఉన్హోనే అంటే వారు, ఆ యాత్రికులు ఎవరైతే రచనలు రచించారో ఆ యాత్రికులు గానేవాలి అంటే పాటలు పాడేటటువంటి, చిడియా అంటే పక్షి లేదా పిచ్చుక గురించి రచనలు రచించారు। రచనలలో పిచ్చుక గురించి కూడా రచించడం జరిగింది। वह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। वह चिड़िया, ఆ పిచ్చుక మహల్ కే పాస్ వాలే జంగల్ మే, మహల్కు దగ్గరగా ఉన్నటువంటి, పాస్ అంటే దగ్గరగా ఉన్నటువంటి, జంగల్ అంటే అడవి, ఫారెస్ట్ మే రహతీ థీ ఔర్ బహుత్ మధుర స్వర్ మే గాతీ థీ, మరియు ఆ పక్షి చాలా మధురమైనటువంటి స్వరములో పాడుతూ ఉండేది। లెసన్ను అర్థం చేసుకోవడం కోసము వీడియోను చివరి వరకు చూడండి। మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి। सेकंड पैराग्राफ। राजा ने इस चिड़िया को कभी नहीं देखा था। यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला। राजा ने उस चिड़िया को देखना चाहा, इसलिए अपने सेवकों को बुलाकर कहा, तुम लोगों ने सभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया। जाओ जंगल में उस चिड़िया को पकड़ लाओ, मैं उसका गाना सुनना चाहता हूँ। राजा ने इस चिड़िया को कभी नहीं देखा था। राजा
ఇస్ చిడియా ఈ పక్షిని కభీ నహీ ఎప్పుడు కూడా దేఖా థా చూడలేదు. రాజు ఈ పక్షిని ఎప్పుడు కూడా చూడలేదు. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. రాజుకు ఎలా తెలిసిందిరా అంటే యాత్రియోం ద్వారా యాత్రికుల ద్వారా లిఖే గయే యాత్రా వర్ణన్ ఆ రోజులలో ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యంలో వస్తే వారు తమ రావడం ఎలా జరిగింది, వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి చూశారు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నీ కూడా రచించేవారు. వర్ణన అంటే వర్ణించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆ విధంగా ప్రజలు ఎట్లా జీవిస్తున్నారు, రాజభవనం ఎలా ఉంది, రాజ్యంలో ఏ ఏ పంటలు పండిస్తున్నారు, ఏమి ప్రత్యేకతలు ఉన్నాయి, ఇట్లా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రచించినటువంటి పుస్తకం ఏదైతే ఉందో ఆ యాత్రా వర్ణన పడనేసే చదవడం వలన రాజాకు చిడియాకే బారేమే పతా చలా రాజుకు చిడియా గురించి, పక్షి గురించి తెలిసింది. పతా చలా అంటే తెలిసెను. రాజానే ఉస్ చిడియా కో దేఖనా చాహా రాజు ఉస్ చిడియా కో ఆ పక్షికి ఆ చిడియాకు దేఖనా చాహా చూడాలి అని అనుకున్నాడు. ఇస్లియే అప్నే సేవకోं को बुलाकर कहा కాబట్టి తన సేవకులను పిలిపించి రాజు చెప్పాడు. బులాకర్ అంటే పిలిచి, కహా చెప్పెను. ఎవరికి చెప్పినాడు? సేవకులకు. तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के बारे में नहीं बताया. మీరు ఎప్పుడు కూడా నాకు పాడేటటువంటి పక్షి యొక్క విషయాన్ని తెలియజేయలేదు. జంగల్ సే ఉస్ చిడియా కో పకడ్ లావో జంగల్ అడవి నుండి ఉస్ చిడియా ఆ పక్షిని పకడ్న అంటే పట్టుకొనుట, పట్టుకొని లావో తీసుకొని రండి, పట్టుకొని తీసుకొని రండి. దేన్ని తీసుకొని రావాలి? ఆ పక్షిని. ఏదైతే పాట పాడే పక్షి ఆ యాత్రికులు వర్ణనలో రచించారో ఆ పక్షిని. మై ఉస్కా గానా సుననా చాహతా హూ నేను ఉస్కా గానా అది చాలా మధురంగా పాడుతుంది అని చెప్పి రచించినారు కాబట్టి నేను ఆ పక్షి యొక్క గానా అంటే పాట, సుననా చాహతా హూ వినాలి అని కోరుకుంటున్నాను. సుననా అంటే వినుట, గానా అంటే పాట, చాహతా హూ అంటే కోరుకుంటున్నాను. నేను ఆ పక్షి యొక్క పాటను వినాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.